మీకు కొన్ని పాయింట్లు ఇక్కడ చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలంటే అర్హతలు ఏమిటో చెప్తున్నాం. అతడు ఖచ్చితంగా సదాచార సంపన్నుడై ఉండాలి. మరి అదేమిటండి, ఇప్పుడు దాకా పాపాత్ముడైనా పర్వాలేదన్నారు. పాపాత్ముడైనా పర్వాలా, కానీ ఆ పాపాలకి పశ్చాత్తాపం చెంది ఈ పాపాలు మళ్ళీ నేను చేయకూడదు అనేటువంటి నిజమైనటువంటి మనఃపూర్వకమైనటువంటి భావన కలిగితే అక్కడి నుంచి అతడు ఏ రకమైనటువంటి పాపాలు చేయకుండా సత్కార్యాల్లోనే ఉంటే అతడు సదాచార సంపన్నుడు. ఇంతకుముందు ఏం చేశామనేటువంటిది కాదు, ఇంతకుముందు చేసిన దానికి పశ్చాత్తాపం చెందుతున్నావు, ఇప్పుడు చేయాల్సిన దాన్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకుంటున్నావు. అలా ఆలోచించుకొని సదాచార సంపన్నత కావాలి అని. ఇక రెండవది ఏమిటంటే ఒక గొప్ప సద్గురువు లభించాలి. ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలని అంటే గొప్ప సద్గురువు లభించాలి, ఇది రెండవది. ఇక మూడవది, ఆ గురువు అందించేటువంటి ఆత్మజ్ఞానాన్ని శ్రవణం చేయాలి. సూక్ష్మమైనటువంటి బుద్ధితో చక్కగా అర్థమయ్యేటట్టుగా మనస్సుని బుద్ధిని ఎక్కడికి పోనివ్వకుండా, ఏ విషయంలో నిలపకుండా ఇక్కడే ఉంచి ఆ శ్రవణం చేయాలి ఆ జ్ఞానాన్ని. ఇక నాలుగవది, శ్రవణం చేసినటువంటి జ్ఞానాన్ని మననం చేయాలి, గుర్తు తెచ్చుకోవాలి, దాన్ని జీవితంలో అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రకారంగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి మననం చేసి అందుకున్నటువంటి జ్ఞానం స్థిరపడిపోయేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఇక ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నావు, ఇప్పుడు ఆత్మగా ఉండాలి. మరి దానికేం చేయాలి అని అంటే సాధనలు చేయాలి. అందుకున్నటువంటి ఆత్మజ్ఞానం నీకు అనుభవానికి రావాలంటే, నేను ఆత్మని అనేటువంటి స్థితిలో నువ్వు నిలవాలనంటే దానికి సాధనలు చేయాలి. ఇక ఆరవది, వీటన్నిటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా కావాలి. గురు అనుగ్రహం, తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది సంపాదించాలి. ఇక ఏడవది, ప్రాపంచిక విషయ వ్యామోహాలు మనకి తగ్గిపోవాలి, అంటే వైరాగ్యం కావాలి. ప్రాపంచికమైనటువంటి వస్తువుల పట్ల, విషయాల పట్ల, భోగాల పట్ల ఇంతకుముందు ఏ రకమైనటువంటి ఆసక్తి మనకుందో ఆ ఆసక్తి అనేటువంటిది తగ్గిపోవాలి. భగవంతుడి మీద ఆసక్తి కలగాలి, ప్రపంచం మీద నిరాసక్తి కలగాలి. ఇదేమో 7వ లక్షణం. ఈ ప్రకారంగా మరి ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆత్మజ్ఞానాన్ని పొందటం అనేటువంటిది కష్టసాధ్యం అనేటువంటి మాటలో ఏ రకమైనటువంటి సందేహం లేదు.